శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం ద్యోతకమవుతుంది. భారతంలో పురుష పాత్రలకి, పురుషులైనటువంటి వారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో స్త్రీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కొక్కచో నిజానికి పురుషుల కన్నా కూడా స్త్రీలే ఎక్కువ ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తారు. అందున మీరు స్త్రీల విషయంలో ఒక విషయాన్ని గమనిస్తే ఆంతర బాహ్య సౌందర్యముల రెండిటి కలయికగా జీవనం జరుగుతూ ఉంటుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆంతర సౌందర్యం చాలా చాలా గొప్పది. ఎందుచేత అంటే అందంగా ఉండడం మన చేతిలో ఉన్న పని కాదు, అందంగా లేకపోవడం మనం ఏదో చేసిన తప్పు కాదు. అందం అనేటటువంటిది మనకి సంబంధించినంత వరకు ఎప్పుడూ మనం అందంగానే ఉంటాం. దానికి ఒక పరిమితి ఉంటుంది. లోకంలో భగవంతుడు పెట్టినటువంటి చాలా గొప్ప విశేషాల్లో అదొకటి. ఎవరికి వారు అందంగా లేరనుకోండి, అసలు వారు క్షణకాలం కూడా జీవించలేరు. అందుకే బొద్దింకకి బొద్దింక అందం, బల్లికి బల్లి అందం, మొసలికి మొసలందం, నాకు నేనందం, మీకు మీరందం. లేకపోతే ఎక్కడా కాలం గడపనటువంటి వాడు అద్దం ముందు నిలబడితే మాత్రం అంతసేపు కాలం ఎందుకు గడపగలుగుతున్నాడు అంటే ఎవడికి వాడు అందం. అలా ఉండకపోతే ప్రపంచం నడవదు. అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప విశేషం. లోకంలో ఆయన చేసేటటువంటి చమత్కారాలు అనంతంగా ఉంటాయి. అందులో ఇదొకటి. ఇక ఒకరు ఇంకొకరికి అందంగా ఉండడం అంటే లోకంలో అది ఎప్పుడూ ఒకరు అందరికీ అందంగా ఉండడం అనేటటువంటి మాట అన్వయం కాదు. కానీ ఎవరు ఎవరికి అందంగా ఉండాలి అంటే ధర్మమన్న చట్రంలోకి ఇమడాలి అంటే భార్యకి భర్త, భర్తకి భార్య అందంగా ఉంటే చాలు. అది ఒక్కటి ఉంటే పరమ సంతోషం వాళ్ళకి, పరమ శాంతి సమాజానికి కలుగుతుంది. నేను అన్న మాట ఏం తేలిగ్గా వాడటలేదు. నేను మహాభారత సారాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. భర్తకి భార్య అందగత్తె, భార్యకి భర్త అందగాడు, చాలు. వాళ్ళ జీవితాలు పరమ సంతోషంగా ఉంటాయి. సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి నా భార్య అందగత్తె కాదు అన్న భావన పొందిన ఒక స్త్రీ, నా భర్త ఎవరితోనో పోలిస్తే అంత సమర్థుడు కాడు, అంత గొప్పవాడు కాడు అన్న భావన పొందిన వాళ్ళ జీవితాలలోనూ సంతోషం ఉండదు, సమాజమునకు కూడా శాంతి ఉండదు. అది పరమ ప్రమాదకరమవుతుంది. అందుకే అందమనేటటువంటిది ఎక్కడ వరకు పరిమితము అంటే నిజానికి అది కాలము చేత ఎప్పుడూ కూడా పరిమితమవుతూ ఉంటుంది. కాబట్టి వారిద్దరి మధ్య అందం అనేటటువంటిది పరిమితమైపోతే చాలు. అది కాలగతిలో ఏమవుతుందంటే ఆ అందం క్రమక్రమంగా మానసికమైనటువంటి విభూతిగా మారిపోతుంది. ఒకప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ అమ్మాయి ఆయనకి నచ్చింది కాబట్టి, ఆమె ఎందుకు చేసుకుంది అంటే ఆయన నచ్చాడు కాబట్టి. కానీ అదే ఇద్దరికీ 60 ఏళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ అందం గురించిన భావన ఉండదు. బాహ్యంలో ఉన్న అందం కాలమునందు శిథిలమైపోతుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యులు వారు. 3 విషయాలు మాట్లాడారు. మాకురు ధన జన యవ్వన గర్వం. ధనము అన్ని వేళలా ఉంటుందని నమ్మకమే ఉండదు. ఎంతో డబ్బున్నవాడి డబ్బు అనేక కారణముల చేత వెళ్ళిపోతుంది. దొంగలు పడి తీసుకుపోవచ్చు, ప్రభుత్వం తీసుకుపోవచ్చు, సోదరులు పంచుకోవచ్చు, అగ్నియందు ఆహుతైపోవచ్చు, తన ఆరోగ్యమే పాడై ఆదాయము నశించిపోవచ్చు. ఎన్నో కారణముల చేత ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. ఒక వయసు వచ్చిన తరువాత ఇక కుమారుడికి వెళ్ళిపోయి వాడు పెత్తనం చేస్తాడు. అప్పుడు నాది అని మాట్లాడినా వృద్ధాప్యం వచ్చాక నాన్నగారు మీరు ఊరుకోండి అంటాడు. కాబట్టి మా కురు ధన జన యవ్వన గర్వం. ఒకప్పుడు అందంగా ఉన్న శరీరం కాలగతిలో ఒకప్పుడు జర్జరీభూతమైపోతుంది. ఒళ్ళంతా ముడతలు పడిపోయి ఇలా అయిపోయారా, అంత అందంగా ఉన్న వ్యక్తి ఇలా ఉన్నారా ఇప్పుడు అని అనిపిస్తుంది. అందుకే అది కాలమును దాటి ఉండగలిగినది కాదు, కానీ ఒకప్పుడు అది అవసరం. అందుకే భగవంతుడు దాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు ఉండేటట్టు
ఎప్పుడు ఇక అవసరం లేదో అప్పుడు దాని స్థానంలోకి వేరొక ప్రేమ అంకురిస్తుంది. దంపతులకి 60 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడు ఇంకా బాహ్యమైన అందంతో ఏమీ సంబంధం ఉండదు. పిచ్చిది నాతో ఎన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకుందో, ఎన్ని ఉద్ధాన పతనాల్లో నాకు తోడుగా నిలబడిందో, ఎన్నిసార్లు నా జీవితం వైక్లభ్యాలు పొందితే సహించిందో అని ఆమె కొరకు అపారమైనటువంటి ప్రేమని పురుషుడు పొందుతాడు. ఆయన కొరకు ఆమె పొందుతుంది. అప్పుడిక శారీరకమైన అందంతో సంబంధం ఉండదు. మీరు మహాభారతాన్ని గమనిస్తే మహాభారతంలో అద్భుతమైనటువంటి విశేషములు కొన్ని కనపడతాయి. బాహ్యమునందు అందము. నేను ఇందాక అన్నా కదా, అందం అంటే కేవలము భార్యాభర్తలకి సంబంధించినదైనప్పటికీ ఒక్కొక్క పిల్లవాణ్ణి చూసినా, ఒక్కొక్క పిల్లని చూసినా తల్లిదండ్రులు, సమాజము, బంధువులు అందరూ కూడా అబ్బా ఏమి అందం అని శ్లాఘించగలిగినటువంటి బాహ్యమైనటువంటి అందం. అవయవముల యొక్క కూర్పు అంతా సొబగుగా ఉండడం, అది అన్ని వేళలా ఉపకారం చేస్తుంది అని చెప్పడానికి వీలుండదు. ఎందుచేత అంటే బాహ్యంలో ఉన్న అందం తాను జీవితంలో మోసపోవడానికి కారణం కావచ్చు, తాను 10 మందిని మోసం చెయ్యడానికి కారణం కావచ్చు. బాహ్యంలో ఉన్న అందం కన్నా గొప్పది ఏది అంటే ఆంతరమునందున్న అందం. ఆంతర సౌందర్యం చాలా గొప్పదనుకోండి, బాహ్య సౌందర్యంతో నిమిత్తం లేకుండా నమస్కారమునకు యోగ్యుడవుతాడు. ఒక వ్యక్తి నల్లగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, చొక్కా బనీను తీసేస్తే ఉరప్పంజరం అంతా కనపడుతూ ఉండొచ్చు, కానీ ఆయన్ని చూసేటప్పటికీ ఒక ఓదార్పు, ఒక గొప్ప శాంతి. అమ్మయ్యా ఆయన వచ్చాడు, ఇంకా పర్వాలేదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతో మందిని మోసం చేసి అందంగా ఉన్నవాడి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? బాహ్యంలో ఏ అందం లేకపోయినా కొన్ని కోట్ల మందికి తన వాక్కు చేత, తన చేష్టితముల చేత ఉపకారం చేసేటటువంటి వారి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని నమస్కారం చేస్తారా? ఇప్పుడు ఏది నిజానికి అందం అంటే, బాహ్యమునందున్న అందం కన్నా చాలా గొప్ప అందం ఏది అంటే ఆంతర సౌందర్యం. లోపల సౌందర్యవంతంగా ఉండడం. లోపల సౌందర్యవంతంగా ఎలా ఉంటుంది? ఎవరిలో చూసినా ప్రేగులు, ఎముకలు, ధాతువులే ఉంటాయి. కాదు, గుణములు. ఎవరు లోపల ఎప్పుడు మంచి గుణముల చేత ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవరి యందు ఎప్పుడు సుహృద్భావన ఉంటుందో, ఎవరు ఎప్పుడూ లోకోపకారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరు ధర్మానుశీలురై ఉంటారో, ఎవరి మనసు ఎప్పుడూ కూడా 10 మంది శ్రేయస్సుని కోరుతూ ఉంటుందో, అక్కడక్కడ ఏదైనా చిన్న దోషాలు వచ్చినా తమని తాము దిద్దుకునే ప్రయత్నంలో నిరంతరం ఉంటారో, అటువంటి వారిది ఆంతర సౌందర్యం. ఆ ఆంతర సౌందర్యం ముందు నిజానికి బాహ్య సౌందర్యం నిలబడేది కాదు, అంత గొప్ప స్థాయిని ఇది పొందలేదు కూడా. మొత్తం కుటుంబం నమస్కారం చేసేటటువంటిది, యావత్ ప్రపంచం నమస్కారం చేసేది ఎవరికి అంటే ఆంతర సౌందర్యం ఉన్నవాడికి చేస్తుంది. అది చాలా చాలా గొప్పది. అందున మహాభారతంలో ఇది ఎవరో ఒక పురుషుడు కలిగి ఉండడం కాదు, స్త్రీలు అంత అద్భుతమైనటువంటి విశేషాలతో విరాజిల్లారు. వారు భారత చరిత్రనంతటినీ కూడా తిరగరాశారు. అసలు మన ఊహకి కూడా అందదు, ఇలా ఒక మనిషి ఉండగలడా, సాధ్యమవుతుందా అని ముక్కున వేలేసేటట్టుగా జీవించి ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి, అపారమైనటువంటి కీర్తి గణించినటువంటి స్త్రీమూర్తులలో అగ్రగణ్యులలో గాంధారి ఒకతే. ఆమె దుర్యోధనాదులకు తల్లి అయినప్పటికీ కుంతీదేవితో పోల్చినప్పుడు ఇంచుమించు ఆమెతో సమానమైన స్థానంలో నిలబడుతుంది. ఆమె జీవితంలో కూడా ఉత్థాన పతనాలు ఉన్నాయి. ఆమె జీవితంలో కూడా అక్కడక్కడ బలహీనతలు కనపడతాయి. ఆమె కూడా అప్పుడప్పుడు కోపానికి వశపడింది. కానీ మనుష్య జీవితం అన్న తరువాత ఏ లోపాలు లేకుండా, ఏ అనుభవం లేకుండా, ఏ అగాధం లేకుండా, ఏ శిఖరం మీద నిలబడకుండా ఎలా నడుస్తుంది? కానీ మీరు బాగా విహంగ వీక్షణం చేసి పరిశీలనం చేస్తే గాంధారి జీవితం సుగుణాల పుట్ట. అంత గొప్ప వ్యక్తి,
ఆ గాంధారీదేవి యొక్క జీవితంలో ఉన్నటువంటి విలువలు ఏమిటో, ఆమె యొక్క గొప్పతనం ఏమిటో మనం మహాభారతంలో పరిశీలనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు భీష్ముడు విదురుణ్ణి పిలిచి మాట్లాడాడు. ఎక్కడైనా లోకంలో ఇద్దరు పెద్దలు మాట్లాడుకున్నారనుకోండి, దానికి చాలా చాలా విశేషము గౌరవము ఉంటాయి. పుల్లు మాటలు నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడుకునే మాటల మధ్యలో ఏముంటుంది పరిశీలించడానికి? కానీ అనుభవశాలురు మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట వెనక అంత గొప్ప అధ్యవసాయముతో కూడుకున్నటువంటి నిర్ణయములు, అభిప్రాయములు వ్యక్తమవుతాయి. ఎప్పుడైనా కావ్యాలు కానీ పురాణాలు కానీ చదివేటప్పుడు ఉదాత్తమైనటువంటి వ్యక్తులు ఇద్దరు కలుసుకుని మాట్లాడుతుంటే మీరు ఏదో చదివేయడం అనేటటువంటిది ప్రధానం కాకుండా పరమ జాగ్రత్తగా అక్షరాన్ని ఒడిసి పట్టి పరిశీలించి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. భీష్ముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. ఆయన ఒక పతాక స్థాయిలో నిలబడినటువంటి మహాపురుషుడు. ఇక విదురుడు నీతిశాస్త్ర కోవిదుడు, సత్ప్రవర్తన కలిగిన వాడు. శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు రాయబారానికి వెళ్ళినప్పుడు విదురుడి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు తప్ప దుర్యోధనుడి ఇంటిలో భోజనం చెయ్యల. భోజనం చెయ్యమని అడిగినప్పటికీ కూడా తిరస్కరించాడు. నేను నీ ఇంట భోజనం చెయ్యను అని చెప్పాడు. విదురుడి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. అంత గొప్ప వ్యక్తి విదురుడు, అంతటి ధర్మశాస్త్ర కోవిదుడు. కుంతీదేవి మాట్లాడినప్పుడు అన్న మాట మీ అందరూ విన్నారు కదా. ఈ లోకానికి అంతటికీ కూడా ప్రవర్తనకి ఆదర్శప్రాయుడెవరు అంటే విదురుడు. నిర్భయంగా ధర్మ సంకటం ఏర్పడినప్పుడు ధర్మపక్షాన్ని నిలబడి ప్రాణం పోయినా సరే అని మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే విదురుడు. అటువంటి విదురుణ్ణి ప్రయత్నపూర్వకంగా భీష్ముడు పిలిచాడు. పిలిచి ఏకాంతమునందు విదురుడు ఒక్కడితోటే మాట్లాడుతున్నాడు. అంటే ఇది సభలో మాట్లాడుతున్న విషయం కాదు కాబట్టి దీనికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అది ఇంటి విషయం మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఈ వంశము విచ్ఛేదముగా వచ్చిన కులము నిలుపగా సత్యవతీదేవి వచనమున సంతతి కావించను వ్యాసుడను జగత్కర్త దయన్. ఒకానొకప్పుడు ఈ భరత వంశం అంతరించిపోవలసినటువంటి అగత్యాన్ని పొందింది. ఎందుకని అంటే శంతన మహారాజు గారికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులైన చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు వివాహం కాకుండా ఒకడు మరణించాడు. వివాహమై ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానాన్ని పొందకుండా విచిత్ర వీర్యుడు మరణించాడు. అసలు వివాహం అవ్వకుండానే చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు ఉన్నప్పటికీ తాను సంతానాన్ని పొందను అని తండ్రి కొరకు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఇప్పుడు భరతవంశం ఆగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులలో తల్లి అయినటువంటి సత్యవతీదేవి ఆక్రోశాన్ని పొందింది. తన కళ్ళ ముందు వంశం ఆగిపోతుంటే, సింహాసనానికి వారసుడు లేకపోతే ఆమె తట్టుకోలేక వేదవ్యాసుణ్ణి ప్రార్థన చేసింది. వ్యాసుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క అంశలోకి వచ్చినవాడు. ఈయన లోకంలో సృష్టినంతటినీ చేస్తాడు. ఎవరు? బ్రహ్మగారు. కానీ ఆ సృష్టి యందు అయోమయం ఉండదు. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. సృష్టి చేయడము అనేటటువంటి మాటలో అయోమయం లేకుండా స్పష్టత అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఒక పిల్లవాడిని మీరు కాగితంతో పడవ చెయ్యి అని మీరు ఒక కాగితం ఇచ్చారనుకోండి, వాడు ఆ కాగితం ముక్క పట్టుకుని పడవ చెయ్యబోయి ఏదో కాగితపు ముద్ద తయారు చేసి నీళ్లలో వేసి అది మునిగిపోతే ఏడుస్తాడు. తండ్రి చిన్న కాగితం ముక్క పట్టుకుని 4 అంచులు జాగ్రత్తగా చింపి అందంగా చిన్న పడవ చేసి అది అలా నీళ్లలో పెడితే మునిగిపోతుందని వేళ్లతో ఒత్తి అడుగు భాగం వెడల్పుగా ఉండేటట్టుగా చేసి కాగితపు పడవని నీళ్లలో విడిచిపెడితే తండ్రి విడిచిపెట్టిన పడవ నీళ్ల మీద తేలి వెడుతుంటే కొడుకు సంతోషిస్తాడు. కాగితంతో పడవ తయారు చేయడంలో తండ్రికి కొడుక్కి ఎంత తేడా ఉంటుందో ఈ సృష్టి చెయ్యడంలో కూడా బ్రహ్మగారి యొక్క బుద్ధి యందు అంత స్పష్టత, అయోమయం లేనితనం ఉంటాయి.
అందుకే మీరు చూడండి, భగవంతుని సృష్టిలో గొప్పతనం ఏమిటంటే ఏదో ప్రాణుల్ని సృష్టించడం కాదు. మనిషి, వీడికో కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కో కూతురు పుట్టారు, చీమకి చీమ పుట్టింది, పందికి పుట్టింది, అలా కాదు. ఏ ప్రాణికి అటువంటి ప్రాణే పుట్టాలి, అది మొదటి నియమం. 2, ఆ ప్రాణి పుట్టడం కన్నా ముందే ఆ ప్రాణికి ఆహారము సిద్ధంగా ఉండాలి. ఇది ఈశ్వరుడు ఇన్ని ప్రాణులను సృజిస్తున్నాడు. ఇన్నిటిని సృజించినప్పుడు అసలు ఆ ప్రాణి ఇలా పుట్టేటప్పటికే ఆ ప్రాణి కన్నా ముందే ఆహారము తయారు కాలేదనుకోండి, వాడి ప్రమాదమునకు తనంత తానుగా ఔషధము తయారుగా లేదనుకోండి, సృష్టి నశించిపోతుంది. పుట్టినవి ఉండవు, వెళ్ళిపోతాయి. భగవంతుని సృష్టిలో అయోమయం కాని, స్పష్టత లేకపోవడం కాని ఉండదు. ఒక పువ్వు విచ్చుకోవాలంటే దానికి ఒక నియమం ఉంటుంది. మల్లె పువ్వు అయితే సాయంకాలం విచ్చుకోవాలి, జాజి పువ్వు అయితే పొద్దున్న విచ్చుకోవాలి. మల్లె పువ్వు జాజి పువ్వు తెల్లగానే ఉన్నా దాని వాసన దానికి ఉండాలి, దీని వాసన దీనికి ఉండాలి. కుంకుడు చెట్టు మామిడి చెట్టు పక్క పక్కనే ఉన్నా దానికాయ చేదుగానే ఉండాలి, దీని పండు తీయగానే ఉండాలి. ఎవరు పెట్టిన విశేషం ఇది? అంటే ఈశ్వరుని యొక్క సృష్టిలో ఈ వికసనము, ఈ స్పష్టత ఉంటుంది. వ్యాసుడు బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు, అది చెప్తున్నాడు భీష్ముడు. ఆయనకి ఒక స్పష్టత ఉన్నది. ఈ వంశమును అనుగ్రహించాడు, ఆగిపోకుండా అనుగ్రహించాడు కనుక ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టారు. భీష్మాచార్యుల వారికి ఎప్పుడు గుండెల్లో బెంగేమిటి అంటే, ఆయన తిన్న దెబ్బ అటువంటిది. వంశం ఆగిపోయింది ఒకప్పుడు తన కళ్ళ ముందు. అమ్మ తనని అడిగింది వివాహం చేసుకోమని, నేను చేసుకోనన్నాడు. నేను సంతానాన్ని పొందనన్నాడు. అటువంటి విపత్కర పరిస్థితులలో వ్యాసుడు సృష్టికర్త యొక్క అంశలో వచ్చి వ్యాసుడును జగత్కర్త దయతో ఇస్తాడు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు. మనం రూపాయి కట్టామా, ఏమైనా చలానా కట్టామా, లేకపోతే ఏమైనా విరాళం ఇచ్చామా? ఎందుకు ఇవ్వాలి ఆయన కళ్ళు, ఎందుకు ఇవ్వాలి ఆయన చెవులు, ఎందుకు ఇవ్వాలి ముక్కు, ఎందుకు తిన్నది జీర్ణం చెయ్యాలి, ఎందుకు లోపల మిగిలిపోయిన పిప్పిని తెల్లవారేటప్పటికి సంవరణీకడ్డరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టుగా చెయ్యాలి? పీల్చిన గాలిలో ఉన్న ప్రాణవాయువు చేత లోపల రక్తాన్ని ఆయన ఎందుకు శుద్ధి చెయ్యాలి? అంటే ఆయన మనకేదో బాకీ ఉండి చెయ్యట్లేదు, దయతో చేస్తున్నాడు. నిజానికి ఆయన చేస్తున్న ప్రతి ఊపిరిలోని ఉపకారానికి ఎన్ని నమస్కారాలు చెయ్యాలి? అలా చేయకపోయినా దయతో ఆయన అనుగ్రహించినట్టు ఈ వంశం ఆగిపోకుండా వ్యాసుడు అనుగ్రహించాడు. ఒక్క మాట మాట్లాడితే ఎంత గంభీరంగా ఉంటుందో చూడండి. భీష్ముడు మాట్లాడాడు అంటే చిన్న పద్యంలో అంత భావాన్ని చొప్పించి మాట్లాడతాడు. అది ఎవరితో మాట్లాడాలి? అర్థం చేసుకునేవాడితో మాట్లాడాలి. ఇలా మాట్లాడినా అవతల వాడు అర్థం చేసుకోలేదనుకోండి, వాడితో మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది? అవతల వాడు విదురుడు కాబట్టి పట్టుకోగలడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.